ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అరే పోలీసులు వచ్చారు, పదండ్రా. పరిగెత్తండి త్వరగా. త్వరగా. సార్, అది నువ్వెవరు? సార్, నేను మా ఫ్రెండే సార్. మీకు ఫోన్ చేసింది నేనే. సార్, ఇప్పుడే వాళ్ళు వెనక వైపు నుండి పారిపోయారండి. కానిస్టేబుల్స్, క్యాచ్ దెమ్. ఓకే సార్. చెప్పండి, అసలేం జరిగింది? ఇది ఎస్ఐ గారు యాక్చువల్గా జరిగింది. ఈ ఏరియాకి ఇలా పార్టీలని, వెకేషన్ అని ఎవరొచ్చినా ఆ గ్యాంగ్ ఇలాగే టార్గెట్ చేస్తుంది. మీరేం భయపడకండి, వాళ్ళ ఈ దరిదాపుల్లోకి రాకుండా నేను చూసుకుంటాను. మీరు ఇక్కడున్నంత వరకు ఒక కానిస్టేబుల్ మీకు సెక్యూరిటీగా ఉంటాడు. బట్ మీరు ఇక్కడి నుండి వెళ్లే వరకు రాత్రి పగలు ఎప్పుడైనా సరే ఒక్కరుగా ఎక్కడికి వెళ్ళకండి. అలాగే ఎస్ఐ గారు, థ్యాంక్ యూ. ఓకే, మీరు వెళ్ళండి. సార్, వాళ్ళు తప్పించుకున్నారు సార్. ఓకే, నువ్వు ఇక్కడ కాపలాగా ఉండు. ఓకే సార్. ఏదైనా జరిగితే నాకు ఫోన్లో ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. పదండి. ఓకే సార్. పచ్చని సిరికే ఏ గాలో సోకినదా, సాగే ఆశల నడకే దీనంగా ఆగినదా, ఓ కలా భయపడకండి, ఏం కాలేదు, అంతా క్లియర్ అయిపోయింది. మిథున్ గారు, మిథున్ గారు, మిథున్ గారు, మళ్ళీ ఏమైందండి? ఏమవుతుంది? అక్క మీ మీద మళ్ళీ అలిగినట్టుంది. సారీ అండి. ఏంటి, అలకకి సారీనా? అలకకే కాదండి, జరిగిన దానికి అంతటికీ సారీ. ఆ డెకాయిట్స్ చేసిన పనికి మీరెందుకు సారీ చెప్పడం? అంటే నేను వెళ్తానని మధ్యలో బ్యాగ్ పట్టుకుని వెళ్ళినందుకే కదండి ఇదంతా. లేదంటే వాళ్ళకి నేను కనపడేవాళ్నే కాదు, వాళ్ళంతా మన దగ్గరకు వచ్చుండేవాళ్లే కాదు.
అయ్యో బాధపడకండి గౌతమ్ గారు, అన్నీ మన మంచికే అంటారు కదండి. ఇది కూడా మంచికే జరిగిందిలేండి. ఆ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంత గొడవ జరిగి ఇంత ప్రాబ్లం జరిగితే మంచిగా జరిగిందంటారేంటి మీరు? మంచి ఎక్కడ కనపడిందండి మీకు? నాకు అర్థం కాలేదు. మీకిప్పుడు అర్థం కాదులే గౌతమ్ గారు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుందిలేండి. అంతవరకు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అక్క, ఇందాక గౌతమ్ గారు అన్నట్టు ఆయన వల్లే ఆ డెకాయిడ్స్ వచ్చారేమో కానీ ప్రాబ్లం ఇంత పెద్దదవ్వడానికి మాత్రం కారణం నేనే అక్క. సారీ. ఎందుకు నువ్వెలా కారణమవుతావు? అంటే నువ్వు వచ్చినప్పటి నుండి నీకు ఒకటే ఫోన్లు వస్తున్నాయి కదా, ఫోన్లో ఉంటే నువ్వు డిస్టర్బ్ అవుతావని, నువ్వు వచ్చిన పనికి డిస్టర్బ్ అవుతుందని బయట జామస్ ఫిక్స్ చేశానక్క. అదే లేకపోయి ఉంటే సెకండ్ లో కాప్స్ కి కాల్ చేసేవాళ్ళం, మినిట్ లో వాళ్ళొచ్చి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాళ్ళు. కరెక్టే, కానీ దీని అందరికీ కారణం గౌతమ్ గారు కాదు, నేనే కారణమవుతాను. అప్పుడు నేనే అందరికీ సారీ చెప్పాలి. నువ్వెలా అవుతావు? ఎందుకంటే గౌతమ్ గారిని ఫోర్స్ చేసి తీసుకొచ్చింది నేను. ఆయన వెళ్ళాలనుకుని వెళ్ళినా డకాయిట్స్ ఫాలో అవుతొచ్చింది, దానికి కారణం నేనే కదా. పైగా నువ్వు జామర్ ఫిట్ చేసింది కూడా నా గురించే కదా, అందుకు కారణం నేనే కదా. అక్క అక్క రేపు మా ఫోటోషూట్ ఉంది, నువ్వు ఉండాలి. సరే. ఇంతలోనే మీ జాతకం ఎంత తిరిగిపోయింది బాబు. రోజారాణి గారింట్లో పార్టీలు, కబుర్లు, కాఫీలు దాకా వచ్చారంటే మీరెంత గొప్పలు బాబు. అసలు ఇలాంటి అదృష్టం మా ఊర్లో ఎవరికి రాలేదంటే నమ్మరు తెలుసా? అవునా? అవును బాబు. చెప్పరా పుంజు, ఎందాక ఎక్కడ ఆగిపోయాం? పిల్లాడి దగ్గర. అవును, ఆ మిథునని అమ్మ అమ్మ అని తిరుగుతున్నాడంటగా, దాని కొడుకేనా? అబే కాదు, వాళ్ళ అక్క కొడుకు. మరి దాన్ని ఎందుకు అమ్మ అమ్మ అంటున్నాడు? అనక ఎందుకుంటాడండి? ఆ పిల్లాడు కళ్ళు తెరిచినప్పటి నుంచి తనే అమ్మలా నటిస్తూ పెంచుతుంది కదా. అయితే వాడి తల్లి చచ్చిపోయింది కాబట్టి సుబ్బారాయుడి కుటుంబానికి వాడి మీద కూసింత ఎక్కువగానే ప్రేమ ఉందంటావు? గ్యారంటీగా. వాణ్ణి అడ్డం పెట్టుకుని మన పగని తీర్చుకోవచ్చంటావు? గొప్పగా. సరే, నువ్వే ఏదో ప్లాన్ చెప్తానన్నావుగా, అది చెప్పు. నాకు నమ్మకం కలిగితే దాని అమలు సంగతి నేను చూసుకుంటా. చెప్తాను. ఇది ప్లాన్ ఎలా ఉంది? శభాష్రా పుంజు, పగోడి పతనం చూసే పందెం పుంజులా మంచి ప్లాన్ చెప్పావు. దేన్నే నమ్ముకుందాం. ప్లాన్ నీది, పగ నాది. కలిపితే నష్టం ఆ సుబ్బారాయుడిది. ఈ ప్లాన్ గీసింది నీ పగ కోసం కాదు పిచ్చి రోజా, నా ఫలితం కోసం. నీ పగనడ్డం పెట్టుకుని నేనెంత సంపాదిస్తానో చూస్తూ ఉండు.